తాపీగా ఇంట్లో కూర్చున్న వారికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. అంతే, ఇక అప్పటి నుంచి ఆ ఇంట్లో అలజడి మొదలవుతుంది. కాల్ మాట్లాడిన వారు పక్కవారికి ఏమీ చెప్పరు. తమలో తామే మదన పడిపోతారు, కంగారు పడతారు, భయపడతారు, బాధపడతారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతారు. తెలిసిన వారి కాళ్ళ వేళ్ళ పడతారు. కొన్నాళ్లకు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారు. అసలు ఆ ఫోన్ కాల్తో ఏం జరుగుతుంది? కాల్ లిఫ్ట్ చేసిన వారు అంతలా భయపడటానికి కారణాలేంటి? ఇదే తరహాలో బాపట్ల జిల్లాలో ఏం జరిగిందో చూద్దాం రండి. బాపట్ల జిల్లా ఆమర్తలూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు బన్నారావూరి రామబ్రహ్మంకు మార్చి 24న ఓ ఫోన్ కాల్ వచ్చింది. టెలికమ్యూనికేషన్ అధికారులమని, మీ సిమ్ కార్డ్ నంబర్ ద్వారా మహిళల్ని వేధించినట్లు ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై కేసు నమోదైందని చెప్పి దాని నుంచి బయటపడాలంటే బెంగళూరు ఇందిరానగర్ ఎస్ఐతో మాట్లాడండి అంటూ ఓ ఫోన్ నంబర్ను రామబ్రహ్మంకు పంపించారు. భయపడిన విశ్రాంత ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్లు పంపిన ఫోన్ నంబర్కు కాల్ చేసి మాట్లాడారు. మానవ అక్రమ రవాణా, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన నేరంలో మీ పేరుందని చెప్పి బెదిరించారు. ఈ వ్యవహారంలో మొత్తం 75 లక్షలు నగదు మీ ఖాతాలో జమైనట్లు తమకు తెలిసిందన్నారు. నేరాల నుంచి బయటపడాలంటే తాము చెప్పిన ఖాతాకు డబ్బులు పంపాలన్నారు. ముందుగా 25 లక్షల నగదు జమ చేయండని చెప్పగా భయపడిన విశ్రాంత ఉపాధ్యాయుడు వారిచ్చిన బ్యాంక్ ఖాతాకు ఆ మొత్తం మార్చి 30న జమ చేశారు. ఈ నెల 6న రెండో విడతగా మరో 10 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ముంబైలో నా పేర అకౌంట్ ఓపెన్ చేశారంట. ఏటీఎం కార్డు కూడా ఫోటో పంపించారు. అరెస్ట్ వారెంట్ ఫోటో పంపించారు. ఇవన్నీ చూసి నేను నిజమే అనుకుని నమ్మి భ్రమలో పడిపోయి మా ఇద్దరిని కూర్చోబెట్టి గంటల గంటలు వాయించేవాళ్ళు. అయితే మిమ్మల్ని సేవ్ చేస్తాం, మీ దగ్గర వాస్తవంగా ఎంత డబ్బు ఉంది దాన్ని మేము ఎంక్వైరీ చేస్తాం, లేకపోతే మీ దగ్గర 75 లక్షలు ఉండాలి, ఆ డబ్బు మీదా కాదా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, మీరు ఎక్కడెక్కడ దాచుకున్నా ఆ డబ్బు అంతా కూడా మాకు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు, ఈ పోలీసులకు కూడా మాదంతా సపరేట్ వింగ్ అని చెప్పి మాట్లాడారండి. అక్కడి నుంచి మేము భయపడిపోయి వాళ్ళు చెప్పిన మాటలలో ఆడాము. మళ్లీ ఈ నెల 7న రామబ్రహ్మంకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు మీ కేసు సుప్రీంకోర్టుకు వెళుతుంది, అక్కడ మీ తరపున వాదించడానికి సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించడానికి లక్షల మేర డిమాండ్ చేశారు. తన వద్ద లేవని చెప్పగా ఎలాగైనా తేవాల్సిందేనని బెదిరించారు. సుప్రీంకోర్టులో సెక్యూరిటీ డిపాజిట్ 23,75,000 కడితే మీకు 2 రోజుల్లో మొత్తం వచ్చేస్తుంది. ఇదంతా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీము ఎవరు చెప్పకూడదు అని చెప్పారు. అప్పుడు నా దగ్గర డబ్బు అంతా పంపించారు, నా దగ్గర ఏమి లేదు అంటే మీరు ఎక్కడన్నా అప్పు చేయండి, లేదా మీ స్నేహితుల దగ్గర తీసుకోండి, బంగారం తాకట్టు పెట్టండి, ఈ కట్టేసేయండి, 2 రోజుల్లో మీ పని అయిపోయింది అని చెప్పారు. తీవ్ర మనోవేదనకు గురైన రామబ్రహ్మం తన స్నేహితుడితో విషయమంతా చెప్పాడు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారని చెప్పడంతో ఈ నెల 7న ఆమర్తలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరగాళ్లు రామబ్రహ్మంను దాదాపు 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. తమ అనుమతి తీసుకునే ఇంటి నుంచి కదలాలని చెప్పారు. వీడియో కాల్ ద్వారా మాట్లాడేవారు. వారు పోలీస్ యూనిఫామ్ లో ఉండడంతో రామబ్రహ్మం నిజమని నమ్మారు. వేరే ఫోన్లు మాట్లాడకుండా అడ్డుకున్నారు. 2 వారాల పాటు తనని వేధించారని రామబ్రహ్మం ఆవేదన వెలిబుచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో విశ్రాంత ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఎవరైనా సరే మీ మీద కేసు పెట్టాలన్నా మీకు ఫస్ట్ మీ ఇంటికి పోలీసు వస్తారు, మీ మీద పలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారని రండి అని, లేదా మీకు ఫోన్ అయినా చేస్తా. అంతే తప్ప ఎక్కడి నుంచో ఎక్కడో నీ మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్పి అలాంటి సందర్భాలు అనేవి అసలు జరగవు. ఎంత నేరం చేసినప్పటికీ ఫస్ట్ ఒకసారి కబుర్ చేస్తాం, ఇది ఫోన్ ద్వారా కానీ పర్సన్ వస్తాడు. అలాంటి ఏమీ లేకుండా ఇట్లా డైరెక్ట్గా మీ మీద కేసు రిజిస్టర్ అయింది, బెంగళూరులో అయింది, అక్కడైంది, ఇక్కడైంది, లేదు, అది ఇంపాసిబుల్. మీరు ఏ మండలంలో ఉన్నారో మహా అయితే ఆ మండల పరిధిలోనే మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి, మీ మీద అగెన్స్ట్, లేదంటే ఆ పక్క మండలం. అంతే తప్ప ఎక్కడో చేయరు. ఎక్కడో చేయాలనుకున్నా వాళ్ళు ఫస్ట్ కబురు చేసి పిలిపిస్తారు. ఈ విషయాన్ని తప్పనిసరిగా అందరూ అర్థం చేసుకోండి.
రామబ్రహ్మం నగదు బదిలీ చేసిన ఖాతాలను బ్యాంకు అధికారుల ద్వారా పోలీసులు తనిఖీ చేశారు. ఆన్లైన్ చెల్లింపులు జరిగిన ఖాతాలు ఎవరెవరివి అని పరిశీలిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులు సైబర్ మోసగాళ్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.